అందశ్రీకి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్నా. చాలా తెలంగాణలో ఒక పేరుగాంచినటువంటి ప్రజాకవి, విపరీతమైన ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి ఆయన పాటలు విని మేము ఇటువంటి పాటలు ప్రజలకు చేరాలి, మీరు మా మీటింగుల్లో తెలంగాణ కోసం వచ్చి మాట్లాడాలి అని అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి అనేక మీటింగులకు మేము పిలిచినప్పుడు వచ్చేవాడు. ఆ మీటింగుల ద్వారానే ఆయనకు పరిచయం. ప్రతి మీటింగ్లో ఈ జయ జయ హే తెలంగాణ పాడేవాడు. ఆ పాట విన్నాక ప్రతి ఒక్కరు ఇది జాతీయ గీతం, మీ పాటతోనే కార్యక్రమం ప్రారంభించాలని చెప్పేవాళ్ళు. అట్లా ఆ పాట ప్రతి చోట ఒక జాతీయ గీతంగా ప్రజలు స్కూళ్ళల్లో, తర్వాత మీటింగుల్లో కానీ, కోర్టుల్లో కానీ పాడుకోవటం మొదలుపెట్టిన ఆఫీసుల్లో కానీ అట్లా ఆదరణ సంపాదించుకున్నది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కాలికి బలపం కట్టుకొని తిరిగిండు, ఊరూరు తిరిగిండు, పాటలు పాడిండు, ఉత్తేజాన్ని ఇచ్చిండు. అయితే ఆయన కోరుకున్నది ఏంటంటే తెలంగాణలో తన పాటకు జాతీయ హోదా ప్రభుత్వం ఇస్తుందని ఆశపడ్డాడు. రెండవది ఏంటంటే తెలంగాణలో అంటే మట్టి కాదు, అది ప్రజలు, ఆ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి, లేని ఎడల చెప్పుకోవడానికి మనకు వెసులుబాటు ఉండాలని చెప్పి ఆయన ఆశించాడు. అటువంటి అవకాశం దొరకనప్పుడు బాధపడ్డాడు. ప్రభుత్వం చెప్పుకోవటానికి తనకు వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని తన కోసం కాకుండా ప్రజల కోసం ఉపయోగించాడు. చాలా మామూలు ఒక కూలీ నాలి స్థాయి నుంచి వచ్చి, ఒక పశువుల కాపరి స్థాయి నుంచి వచ్చి ఆయన ఇవాళ ఈ ఒక రాష్ట్రానికి జాతీయ గీతాన్ని అందించటం అంటే అది మామూలు పరిణామం కాదు. అది చాలా గొప్ప కీలకమైనటువంటి పరిణామం. అది ఆయన శక్తికి సంకేతం. అందశ్రీ ఆ విధంగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిపోయింది. ఆయన పోవటం ఇవాళ తెలంగాణ సమాజం ఇవాళ దుఃఖంలో మునిగిపోయింది. ఇవాళ పెద్ద విషాదం ఇది, తెలంగాణకు కోరుకోలేనటువంటి విషాదం ఇది. ఒక స్థాయిలో సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్య అయితే మలిదశ ఉద్యమంలో ఆయనతో గుర్తు తెచ్చుకోదగిన సందర్భం ఉంది సార్. ప్రతి మీటింగు కూడా ఒక గుర్తుండిపోయే సంఘటన. ఏదో ఒక విషయం చెప్పేవాడు, ఏదో ఒక పాటకు సంబంధించి ఏదో ఆయన తెలియని విషయాలు చెప్పేవాడు. అనేక ఒక నిరంతరం ఒక ముచ్చట సాగుతూనే ఉండేది. ఆయనకు మనుషులంటే ప్రేమ, వాళ్ళను బాగా ఇష్టపడేవాడు, గౌరవించేవాడు, తారతమ్య భేదాలు లేకుండా కలిసిపోయేవాడు, మనుషులను చుట్టుకునేటువంటి వాడు. ఆ రకంగా మనల్ని ఆవహించి ఉన్నట్టు అనిపించేది. ఇవాళ సడన్గా ఒక గ్యాప్ ఏర్పడ్డట్టుగా అనిపిస్తున్నది. ఆయన ఎప్పుడు కూడా అనారోగ్యం అనిపించలే, క్రమశిక్షణతో బతుకుతుండేవాడు. అటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవడు అంటే నిజంగా కూడా చాలా బాధ కలిగిస్తుంది.